మనం ఇదివరకే ఆంథ్రోపిక్ ఏఐ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా, కానీ అది నాణేనికి ఒకవైపు మాత్రమే. అదంతా తెలుసుకుని కంగారుపడేలోపే మరో బాంబ్ పేల్చారు ఆంథ్రోపిక్ అధినేత డేరియో. ఇటీవల ఆయన రాసిన ఒక వ్యాసంలో విస్తుగొలిపే వాస్తవాలు వివరించారు. ఏఐ మానవాళి భద్రతకే ముప్పు కలిగించే అవకాశం లేకపోలేదని చెప్తూనే, ప్రభుత్వాలు ఏఐని ఎంతమేరకు నియంత్రించాలి, వాటి మేధోశక్తితో ఒక సైన్యంలాగా తయారయ్యి మానవజాతిపై దాడి చేసే అవకాశముందా, ఇలాంటి అనేక ప్రశ్నలకు తన భావాలని ఆ వ్యాసంలో పంచుకున్నారు. రండి, అవేంటో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ముఖ్యంగా ఆయన రాసిన ద అడోలసెన్స్ ఆఫ్ టెక్నాలజీ అనే వ్యాసం జనవరి 26, 2026 తేదీన తన సొంత వెబ్సైట్లో ప్రచురితమైంది. ఈ సుదీర్ఘ వ్యాసంలో ఆంథ్రోపిక్ వల్ల ఐటీ ఉద్యోగులకు ఏర్పడే ముప్పు 10% మాత్రమేనని తేల్చారు. ఈ ఏఐ రూపాంతరం వికృత రూపం దాల్చితే జరిగే పరిణామాలను ఎలా ఉంటాయో ఊహకు కూడా అందవు అని చెబుతున్నారు. అటు ప్రజలు ఇటు ప్రభుత్వాలు, ఇంకా చెప్పాలంటే దాన్ని తయారు చేసిన నేను కూడా ఎదుర్కోలేనని వాపోయారు. ఆంథ్రోపిక్ లాంటి ఏఐ ఏజెంట్స్ మానవుడి జీవ పరిణామం మొదలుకొని మనం చారిత్రకంగా చేస్తూ వస్తున్న తప్పులను ఇవి పసిగడితే మానవుడిని ఇవి శత్రువుగా భావిస్తాయి. ఉదాహరణకి రీసెంట్గా అమెరికాలో ఎప్స్టీన్ ఫైల్స్ బయటపడ్డాయి. ఇలాంటి మానవుడి వికృత చేష్టలు ఏఐ ఏజెంట్లు నిశితంగా పరిశీలిస్తే అవి మనిషిని నీచంగా చూసే ప్రమాదముంది. అలా ఏఐ ఏజెంట్లు ప్రపంచంలో ఉన్న రోబోట్స్ని, సర్వర్లని ఏకం చేసి సైన్యంలా తయారు కాగలవు. అలా మనిషికి సవాల్ విసిరే అవకాశముంది. తమ భద్రత కూడా చాలా ముఖ్యం అనే దిశగా అవి ఆలోచించవచ్చు. మరోవైపు ఈ ఏఐ ఏజెంట్లని ఏ విధంగా వాడుకోవాలి, ఎలాంటి నియంత్రణ చట్టాలు రూపొందించాలి అనే అంశాలు ప్రభుత్వాలకు కూడా తెలియదు. వాటి స్పీడ్ని, ఆలోచనలని, పరిణామ సామర్థ్యాన్ని తట్టుకుని ప్రజలను రక్షించే ఒక నిర్దిష్ట ప్రణాళిక ఏ ప్రభుత్వం దగ్గరా లేదు. వాటిని ఏ మేరకు ఉపయోగించాలి అనే నిబంధన ఏమీ ఇప్పటివా రకు తయారు చేయబడలేదు. అలాంటప్పుడు ఈ ఏఐ కొందరి దుర్మార్గుల చేతిలో ఆయుధంగా మారుతుంది. వారు దీనిని తమ గుప్పిట్లో పెట్టుకుని ప్రపంచాన్ని శాసించాలని చేసే ప్రయత్నంలో అవి మానవాళి అంతటికీ శత్రువుగా మారే అవకాశముంది. ఈ సరికొత్త ఏఐ ఏజెంట్స్ ఈ రోజు ఉన్నట్లు రేపు ఉండవు. అంటే అవి ప్రతిరోజూ అనేక విషయాలు నేర్చుకుంటూ తమ స్వభావాన్ని మార్చుకుంటూ ఉంటాయి. మనిషి అనేక విషయాలు నేర్చుకోవడానికి జీవితకాలం పడితే ఇవి ఒక్కరోజులో నేర్చుకోగలవు. నేర్చుకోవడమే కాకుండా ఆ అనుభవంతో అవి తీసుకునే నిర్ణయాలు మనకు అంతుబట్టనివిగా ఉంటాయి. మనిషి స్పేస్ రీసెర్చ్లో శతాబ్దకాలంలో కనిపెట్టిన అంశాలను అవి నిశితంగా పరిశీలిస్తే, విశ్వం పుట్టుక నుండి రాబోవు రోజుల్లో జరిగే మానవజాతి అంతం వరకు మొత్తం వివరించగలవు. సో, ఇదే స్పీడ్లో ఏఐ ఏజెంట్లు పనిచేస్తే రాబోవు 3 ఏళ్లలో మనిషి ఊహించనంతగా అవి మారిపోతాయి. ఆ మార్పు మంచికా, చెడుకా అనేది అంతుచిక్కని ప్రశ్నే. ఇప్పుడు ఏఐ వలన జరగబోవు మరికొన్ని నష్టాలను తెలుసుకుందాం. ఇవి ఆర్థికపరమైన అంశాలలో తలదూర్చకుండా జాగ్రత్తలు వహించాలి. లేదంటే ఫైనాన్షియల్గా తీవ్ర అనర్థాలు జరిగే అవకాశముంది. దుష్ట శక్తులు ఏఐ ఆధారంగా సొసైటీని తప్పుదోవ పట్టించే అవకాశముంది. డేటా ప్రైవసీ, సెక్యూరిటీ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ప్రజల్లో విలువలు, సంస్కృతి ఇంకా క్షీణించే ప్రమాదముంది. ప్రమాదకర ఆయుధాలు ఏఐ తయారు చేసి మనపై దాడి చేసే స్థాయికి అవి చేరుకుంటాయి. రాజకీయ శక్తులు క్షీణించి మనిషి మాటలకు, నిర్ణయాలకు విలువ లేకుండా పోతుంది. ఏఐ తనకు తానుగా తెలివైన వాటిగా నిర్ణయించుకుంటాయి. ఎవరి మాట వినవు. పిల్లలకు, సామాన్యులకు సేఫ్టీ లేకుండా పోతుంది. పర్యావరణానికి కీడు చేసి వాతావరణాన్ని కూడా ప్రభావితం చేయగలవు. కాలిఫోర్నియాలో 16 ఏళ్ల బాలుడు చాట్ జీపీటీ వాడడం వల్ల అతని సూసైడ్కి కారణమైంది. ఈ అంశంపై అతని తల్లిదండ్రులు 2025లో ఆ ఏఐ ఓనర్పై కోర్టులో కేసు వేశారు. శాస్టర్ సీఈఓ జాసాన్ తమ కంపెనీలో వాడిన రెప్లిట్ ఏఐ వలన ప్రొడక్షన్ డేటాబేస్ మొత్తాన్ని వైప్ అవుట్ చేసింది. దీంతో రెప్లిట్ వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మైక్రోసాఫ్ట్ తయారు చేసిన మైసిటీ చాట్బోట్ ఇచ్చిన సలహాలు న్యూయార్క్లో ఉన్న అనేక బిజినెస్ ఓనర్లను రూల్స్ అతిక్రమించే విధంగా ప్రోత్సహించింది. ఇలా అనేక సందర్భాల్లో ఏఐ ఏజెంట్స్ మనిషిని హెచ్చరిస్తూ వస్తున్నాయి. రాబోయే కాలం మాదే అంటూ వెక్కిరిస్తున్నాయి. ఈ ఛాలెంజ్ ఎదుర్కొనేందుకు మీరంతా సిద్ధమా?